ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏంటని అని రాజకీయ పార్టీలు అందరూ అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, రైతులు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, నేను చెప్పేటువంటి సలహాలు సూచనలు అన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే చాలా మందితో మాట్లాడించాలి కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకునేటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది. అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలతో ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహకులకి అంతా మెయింటైన్ చేసే అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 20 మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నడిపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను.